మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ వినాయక నగర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొనింది. యనమల రేవంత్ రెడ్డి నగర్ కాలనీ పేరుతో గుడిసెలు ఏర్పాటు చేసుకున్న వారిని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. సర్వే నెంబర్ 103లో రేవంత్ రెడ్డి పేరుతో ఖాళీ ప్రాంతంలో కొందరు గుడిసెలు వేసుకున్నారు. 2007లో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి 60 గజాల చొప్పున పట్టాలిచ్చారు. కానీ అప్పటి నుండి ఎవరి భూమి వాళ్లకు చూపించలేదని బాధితులు వాపోయారు. తమకు కేటాయించిన ఆ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకున్నామని, తమకు పట్టాలిచ్చిన ప్రాంతాన్ని తమకే కేటాయించాలని బాధితులు కోరుతున్నారు. ఈ సర్వే నెంబర్లో ప్రభుత్వం రజకుల ఆత్మ భవనాల నిర్మాణం కోసం 2018లో 2.20 ఎకరాల భూమి కేటాయించిందని ఎంఆర్ఓ తెలిపారు. ఈడేసుకోర్రి ఆడేసుకోరట్టు వేసుకున్నాం. 35 సంవత్సరాల నుంచి వేసుకుంటూనే ఉన్నాం, పీక్తూనే ఉండరు. మరి మా పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోతే మా ఇంట్లో తీరి ఆడ రోడ్డు మీద వేసుకోరు, లేకపోతే నడు ఆడ బొందలగడ్డల ఏడుగుండ్రి ఆడనే బొంద పెట్టండి. ఇట్లా మాట్లాడుతున్నారు సార్, ఇట్లా మాట్లాడుతున్నారు సార్. మరి కిరాయి వెనక ముందు అవుతుంది, మరి లేని పరిస్థితి. కూలినాలు చేసే బతుకు మాది. అది ఉంటేనే ఆధారం, లేకపోతే ఆధారం లేదు. మరి కొంచెం వెనక ముందు అయితే సామాన్లుది బయట, లేకపోతే వేరేది చూసుకున్నాడు. ఇట్లా అంటే మా పరిస్థితి ఎక్కడ పోవాలా సార్? ఇంకా పట్టాలు ఉండి ఎందుకు సార్ మాకు? మాకు 200 గజాలు వద్దు సార్, మాకు 60 గజాలు ఇవ్వమంటున్నాం. మాకు పట్టాల మీద ఉన్న 60 గజాలు ఇవ్వండి మాకు. దాన్ని వాళ్ళది ఒక్కటి కూడా వద్దు సార్. దేశంలోని గిరిజన